అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నిన్న గుడికి వెళ్ళాను అని చెప్పాను కదా, ఇదంతా నిన్న తీసిన వీడియో అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నిన్న కుదరలేదు. నిన్న హనుమాన్ జయంతి కదా, నిన్న అక్కడ భజనలు పూజలు బాగా జరిగినాయి. నేను దండం పెట్టుకుంటుంది ఆంజనేయ స్వామి గుడి. ఇంకా అక్కడైతే కొబ్బరికాయ అవి కొట్టి నిన్న చాలా బాగా చేశారు అసలు భజన. నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు భజనలు ఆడవాళ్ళు అక్కడ కూర్చొని అసలు అయితే నిన్న బాగా చేశారు. నిన్న అనుకోకుండా మేము కూడా వెళ్ళాలి అని అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. ఇంకా అసలు బాగా జరిగింది పూజ. అది నిన్న నేను అంతకుముందు గుడికి వెళ్తున్నా అనుకుంటున్నాం అనేసి వీడియోలో చెప్పాను. ఇదేనండి ఇక్కడికే. ఎక్కడంటే ఇది చక్రాయపాలెము. కొత్తగా కట్టారంట. కొత్తగా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుందట్టు కట్టి గుడి. కొత్తగా ఉంది, బాగుంది, అసలు బాగా చేస్తున్నారు. దాని గురించి నిన్న ఆ కమిటీలో ఒక ఆమె నాతో చాలాసేపు మాట్లాడింది. దాదాపు గంట పైనే మాట్లాడింది. అక్కడ విశేషాలన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇస్తున్నాను స్వామికి. వచ్చిన వాళ్ళందరితో కొట్టించారండి కొబ్బరికాయ. అసలు లేదు అనుకోకుండా ఎంతమంది వస్తే అంతమందికి వాళ్ళే కొబ్బరికాయ ఇచ్చి వాళ్ళే కొట్టిపించారు. మనమేం తీసుకెళ్ళలేదు, వాళ్ళ గుడి తరపునే వాళ్ళే ఇచ్చారు కొబ్బరికాయ. వాళ్ళంతా భజన చేసేవాళ్ళు అక్కడ భజన చేస్తున్నారు. ఇంకా అసలు అలంకారం కూడా భలే చేశారండి, చాలా బాగుంది సాంగ్కి అలంకారము. వచ్చిన వాళ్ళందరూ పూలు ఎవరికి తోసింది వాళ్ళు తెస్తున్నారు. ఇక్కడైతే ఇంకా నిన్నంతా ఇక్కడే చేశారు. నిన్న హనుమాన్ జయంతి కదా, నిన్నైతే ఇక్కడే చేశారు. అసలు గుడి వేరే ఉంది, నేను అది కూడా వీడియోలో ఇప్పుడు వస్తుంది. ఇంకా నిన్నంతా ఇక భజనలు కీర్తనలు ఇంకా ఇవేనండి. ఇక్కడ కూర్చుని అంతా అసలు భలే భక్తిలో మునిగిపోయారు. సారీ, ఇక్కడ గబక్కని వీడియో ఇట్లా ఫోన్ ఇట్లా తిప్పాము చూడుకోకుండా. అట్లా తీశారు అనుకోవద్దు, ఇది ఎక్కువసేపు ఉండదు, కొంచెమే. అది నాకు కనపడక ఎండ ఉంది అక్కడ, ఎండలో అది వీడియో నాకు అర్థం కాలేదు. నేను వీడియో ఆన్ చేశాను అనుకోలేదు, ఇంకా అట్లా వచ్చేసింది. దాన్ని ఏం చేయలేకపోయాము. ఇంకైతే నిన్న నేను వీడియో తీశాను, ఇది నాకు తెలియలేదు, గబుక్కున అట్లా తీశాను. మా వారు కొబ్బరికాయ కొడటానికి వెళ్ళారు, నాకు ఇచ్చేసి ఫోను అది ఆన్లో ఉంది కావాలా, నేనైతే చూసుకోలేదు. వేరే ఆమె కొబ్బరికాయ కొడుతుంది. ఒక్కొక్కళ్ళు వచ్చినట్టే కొబ్బరికాయ అందరూ అండి కొబ్బరికాయ కొట్టి హారతి అందరూ వచ్చినట్టు అలాగే కొట్టారు. అసలు మామూలుగా నిన్న అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఏదో అసలు అనుకోకుండా జరుగుతాయి అంటే ఇలాగేనేమో అనుకున్నాను నేనైతే. అసలు అక్కడ అట్లా ఉంది గుడి, అది జరిగిద్ది అట్లా అనేసి అయితే అస్సలు అనుకోలేదు. అనుకోకుండా అక్కడికి వెళ్ళటం, మళ్ళీ ఆ గుడి చూడటం, 30 సంవత్సరాల వెనక జరిగింది మేము గుర్తు చేసుకోవటం, అవంతా భలే కలలాగా అనిపిస్తుంది మాకు. ఇంకా కొబ్బరికాయ మారు కొడుతున్నారు. ఇంకా వచ్చే వాళ్ళని కొబ్బరికాయలు అక్కడ ఒక ఆమె కూర్చొని గోతంతో కొబ్బరికాయలు పెట్టుకుని కూర్చుంది. అటు పక్కన ఇటు పక్కన ఇద్దరు కూర్చున్నారు. ఇంకా వేరే కలికి బాబా అని కొబ్బరికాయ కొట్టేసి మేము అక్కడికి వెళ్ళాము. వేరే పక్కన ఉంది గుడి, అక్కడే మొత్తం అదే. అది చూసారా పేర్లు కనపడుతున్నాయి, ఆ బాబా గారి పేర్లు అండి అవన్నీ పేర్లు మేము తీసాము. ఎందుకంటే చెప్పడం అవ్వదు, మీకైతే వీడియోలో చదువుకుంటారు అనేసి అవన్నీ పేర్లు తీసాము. కలికి బాబా మామూలుగా ఇది రియల్గా కూడా ఉందంట. ఈయన దగ్గర అండి అసలు మనం ఏదైనా మనసులో ఒకటి అనుకొని గట్టిగా దండం పెట్టుకోవాలంట, అక్కడ ఖచ్చితంగా జరుగుతుందంట. వాళ్ళైతే అసలు ఫుల్ గ్యారెంటీతో చెప్పారు. దీనికి ఏదో ప్రాసెస్ ఉందంట అక్కడ. అసలు బాబా ఆయనండి కలికి బాబా, ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు. అది ఇప్పుడు కాదండి, అసలు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే మాకు తెలుసు వాళ్ళు.
ఆ ఫోటోని నేను చెప్పాను మన వీడియోలో కూడా. వాళ్ళిద్దరూ చాలా చూసారా, వాళ్ళకి పూజలు వాళ్ళకి చాలా జరిగినాయి అంట. మేమైతే నిన్న ఫస్ట్ టైం కదా అక్కడ చూస్తాం. ఇంకా అది ఈ ఫోటో అండి. ఈ ఫోటో మా దగ్గర ఉండేది, రియల్ ఫోటో ఇట్లా ఉండిద్ది. ఇది ఉండేది మా దగ్గర. బాటిల్తో నీళ్లు పెట్టుకొని మనం ఒక కోరిక, ఏదో ఒక కోరిక, 100 కోరికలు కాదు, ఒక కోరికతో ఆ బాటిల్తో నీళ్లు పెట్టుకొని మన మనసులో అనుకొని ఆ బాటిల్ అక్కడ పెట్టి అందులో నుంచి బుడగలు వస్తాయి అంటండి. ఆ బుడగలు మనం కొంచెమే పెట్టుకోవాలి, మనమే తాగాలంట ఆ నీళ్లు. అవి పూజ దగ్గర పెట్టుకుని అవి బుడగలు వస్తాయి అంట. వాళ్ళు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఆ నీళ్ళు మనమే తాగేసేయాలంట. ఆమె నాకు అయితే నిన్న చాలా బాగా చాలాసేపు మాట్లాడారు నాతోటి. అది కూడా ఒక వీడియో వచ్చింది. అది ఒక గంట. అసలు ఆ గంట కొడితే ఎట్లా ఉందంటే అసలు చాలా బాగా అనిపించింది మనసుకి. గంట, ఆవు దూడ, దాని క్లీనింగ్కి ఇది జ్యోతి అంటండి. ఇది జ్ఞాన జ్యోతి ఏదో చెప్పారు, నాకు ఐడియా గుర్తు రావట్లేదు. ఈ పాదాలు స్వామి ఎదురుగా పాదాలు ఉంటాయి. పరం జ్యోతి అని ఆ జ్యోతి ఉంది లోపలికైతే మమ్మల్ని వెళ్ళనీయలేదు. జ్యోతి వెలుగుతూ ఉంది, చిన్న జ్యోతి. అది మొత్తం పూలతో అలంకరించారు. ఇది కాదండి, ఇంకా ఉంది. ఇది ఓన్లీ పాదాలు, స్వామి ఎదురుగా పాదాలు. అక్కడ దండం పెట్టుకుంటున్నాను నేనైతే. ఓన్లీ పాదాలు, గుడి ఎదురుగా పాదాలు పెట్టారు. ఎదురుంది గుడి. అసలు అక్కడ కూర్చుంటే మంచిగా గాలి కానీ అసలు చాలా బాగుంది. పొలాల్లో కట్టారు వాళ్ళు గుడి. అసలు చాలా బాగా అనిపించింది. అది అక్కడికి నేను గుడి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ లోపల ఉంది జ్యోతి అనండి, అది కనిపిస్తుంది చూసారా జ్యోతి. ఆ జ్యోతి అనంట. అసలు మొత్తం మీరు ఏ దేవుణ్ణి పూజించినా మొత్తం అదే జ్యోతిలోనే కనపడతారు దేవుడు. మీకు ఇష్టమైన దేవుడు ఏ దేవుడిని పూజించుకుంటారో మీ ఇష్టం. అది ఆ జ్యోతేను, మొత్తం అన్ని దేవుళ్ళకి కారణం ఆ జ్యోతేను అని అయితే నిన్న వాళ్ళు చెప్పారు. అక్కడ జ్యోతే కాదు, ఉంది, ఏదో ఉంది విగ్రహం, కానీ లోపలికి అయితే అలో లేదన్నారు వాళ్ళు. మనం చెప్తే వింటవేను. మొత్తం పూలతో అలంకరణ చేశారు. అదిగో చూసారా జ్యోతి. మనం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటే ఆ జ్యోతి కళ్ళు మూసుకోకూడదంట, కళ్ళు అయితే తెరిసే చూడాలంట. అదిగో పేర్లు నిన్నైతే నేను చాలాసార్లు చదివాను ఆ పేర్లు. అది అక్కడైతే త్రిచక్రం లాంటిది కూడా ఉంది కింద. పూజ కుంకుమ పూజ ఏదో చేశారు, మొత్తం కుంకుమతో ఉంది. అదంతా అలంకారం చేసి ఉంది. ప్రతిరోజు 5 ఖచ్చితంగా లోపలికి వెళ్ళి సొంతగా వాళ్ళే చేతులతో మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం గుడి అంతా నీట్ చేసి అదంతా అభిషేకాలు కానీ అలంకారం కానీ బ్రాహ్మలు అది ఎవ్వరు ఉండరంట. రోజు 5 కాడికి చేస్తారంట. అట్లా 15 మందో ఏమో ఉన్నారంట, వాళ్ళే అలా చేస్తారంట. మనం చెయ్యాలంటే కూడా మనం వెళ్ళి లోపలికి వెళ్ళి మనం ఆ స్వామికి చెయ్యాలి అంటే అది మనం డబ్బులు కట్టాలంట. అది అక్కడ పేర్లు చూడండి, మీరు కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ పేర్లు అయితే వీడియోస్ తీసాము సరే. అసలు ఆ పేర్లు కూడా రాశారు చాలా బాగా. నేనైతే ఆ పేర్లు చదువుతున్నాను. మొత్తం ఆ గుడిలో ఉన్నది మొత్తం మేము వీడియోస్ చేసాము. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా అది బాగుంది అనేసి అయితే మాకు అనిపించింది. శాంతిగా అక్కడ అనుకున్నవి జరుగుతాయి అని వాళ్ళైతే ఖచ్చితంగా చెబుతున్నారు. మేము కూడా వెళ్ళాము. ఒక సమస్య ఉంది, ఆ సమస్యతో మేము కూడా అక్కడికి వెళ్ళాము. ఆ సమస్య క్లియర్ అవ్వాలి అని వెళ్ళాము. వాళ్ళైతే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతున్నాయి అని మామూలుగా రియల్గా జరిగిన వాళ్ళు కూడా మనతో మాట్లాడారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి సమస్య ఉన్నవాళ్ళు, సమస్య తీరిన వాళ్ళు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు చెప్పారు మనతోటి. మాకు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి మంచిగా జరిగాక ఆ గుడికి ఇక వాళ్ళు అసలు చాలా చేస్తున్నారంట.
ఆ గుడి మొత్తం క్లీన్ చేయటం కానీ, ఆ గుడిలో ఏది జరిగినా సరే వాళ్ళే పాలు పంచుకోవటం అన్నీ చేస్తున్నారంట. అదిగో ఆ గుడి కమిటీ నెంబరులో ఆమె నాకు మొత్తం చెబుతుంది, ఆ గుడి గురించి చెప్తుంది. కూర్చోబెట్టి ఇక్కడ వేరే సౌండ్ ఉందని వేరే చోటగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాతో మాట్లాడుతుంది. మొత్తం ఎట్లా జరిగింది ఏంటి అనేసి అవన్నీ అయితే నాకు చెప్తుంది. దాదాపు 2 గంటల సేపు మాట్లాడింది నాతో. ప్రతి ఒక్కళ్ళు మంచిగా చేశారు. మనం కొత్త వాళ్ళం వెళ్తే మట్టుకి చాలా బాగా భోజనం చేసి వెళ్ళండి, భోజనం చేయకుండా వెళ్ళకండి అన్నారు. అవి 30వ తారీఖు ఏవో జరుగుతాయి అంటండి, అత్త ఆడవాళ్ళకి సంబంధించి జరుగుతాయి అంట. అదే ఏదో చెప్పారు, నాకైతే ఐడియా లేదు. నేను ఆ రోజు వెళ్తాను, మళ్ళీ మీకైతే వీడియో పెడతాను. ఆ రోజు ఖచ్చితంగా అంతా ఆడవాళ్ళకేనంట. ఆ రోజు పూజ కానీ ఏదో భజన కానీ ఇంకేదో చెప్పారు. ఆ రోజు ఆడవాళ్ళకేను మీరు రండి అని అయితే చెప్పారు. ఆ రోజు మళ్ళీ వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు వీడియో చేస్తాను. ఇంకైతే మామూలుగా అసలు అక్కడ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. మేమైతే 3 వరకు ఉన్నామండి. భోజనం చేశాక కూడా కూర్చొని మొత్తం వాళ్ళ భజన అంతా అయిపోయాక ప్రసాదం తీసుకొని మేము ఇంటికి వచ్చాము. అసలు ఆమె చెప్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళు 15 ఏళ్ళ నుంచి ఇందులో ఉన్నారంట. అసలు ఏ సమస్య వచ్చినా సరే ఇంకా బాధపడం మేము ఆయనకే వదిలేస్తాము, ఆయనే చూసుకుంటారు. వాళ్ళకి 2 మగపిల్లలంట, జాబ్ చేస్తున్నారంట. ఆ జాబ్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము అసలు ఏమీ ఇది అవ్వలేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు అని వదిలేసాము. ఒక ఫోటో ఇచ్చారండి, ఆ ఫోటో అయితే నేను ఈ వీడియోలో నేను పెట్టలేదు, షార్ట్ వీడియోలో నేను చూపిస్తాను. పరంజ్యోతి అని జ్యోతికి సంబంధించి అందులో ఒక నామం రాసి ఉంటుంది. ఆ నామము 108 సార్లు మనం ఎప్పుడైనా సరే చదువుకోవచ్చంట. ఒకటి అనుకొని అది మనసులో అనుకుంటూ ఆ నామం చదవాలంట. అది ఖచ్చితంగా మీకు నెరవేరిద్ది అని నాకైతే ఆమె అసలు నిన్న గట్టిగా చెప్పింది. అది మీరు ఇదిగో ఫోటో తీసుకొని ఆ నామం చదువుకోండి. ఎప్పుడు స్నానము అట్లా ఏమీ ఉండదు, మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు. అది 108 సార్లు చదువుకోవాలి. మీకు ఎవరైతే మీరు అడిగింది తెచ్చిస్తారు, మీరు అడగగానే మీకు ఎవరు ఏమి తెచ్చిస్తారు అనేది మీ మనస్సాక్షికి మీకు తెలుసు కాబట్టి వాళ్ళని మనసులో అనుకోండి. మీకు అడగంగానే తెచ్చిచ్చే వ్యక్తి ఎవరు, అది అమ్మా నాన్న లేకపోతే ఇంకెవరన్నా ఫ్రెండ్సా లేకపోతే ఇంకెవరన్నానా అనేది మీ మనస్సాక్షి తెలుసు కాబట్టి మీరు అది అనుకోండి మనసులో. ఆ నామం చదివేటప్పుడు మీకు అడగగానే మీరు ఏది కావాలి అని కోరుకుని ఆ వ్యక్తిని అడుగుతారో ఆ వ్యక్తిని మనసులో అనుకొని అది మీరు ఆ నామం చదువుకోండి. బలంగా ఆ వ్యక్తిని అనుకోవాలి, ఏదో నామకాగా అట్లా అనుకోకూడదు. మీకు అన్నీ చేసేది ఎవరు ఆ మనిషిని మనసులో అనుకోవాలి. ఇంకా అనుకొని మీరు ఆ నామం చదువుకోవాలి అని అయితే నాకు నిన్న భలే ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె. నాకు చాలా బాగా అనిపించింది అని చెప్తుంటే. ఒక మామూలుగా డైలీ డబ్బులు ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఒక ఉండి లాంటిది పెట్టుకొని మనకి రోజు వచ్చే అమౌంట్లో ఒక 10 రూపాయలు ఉండిలో వేసి నెలకొచ్చేసి అది ఎంత అవుతుందో అమౌంట్, అది హోమాలు అవి చేపిస్తారంట. ఆమె 15 ఏళ్ళ నుంచి అలా చేస్తుందంట. ఫస్ట్ 8,000తో స్టార్ట్ చేసిందంట. ఇంకా 8,000 నుంచి ఇప్పుడు అయితే 15 ఏళ్ళకి ఎంత అయ్యిందో ఇప్పుడు వరకు నెల అమౌంట్ పక్కన పెట్టి ఆ అమౌంట్ హోమాలు అవి చేపిస్తారంట. చెప్పింది, నాకు కూడా చెప్పింది. అలాగా మీరు రోజు ఎక్కువ వద్దు, ఒక 10 రూపాయలు అయితే ఒక ఉండిలో వేయండి, పక్కన పెట్టేసేయండి. అది మీకు రోజు రాకపోయినా సరే ఒక 10 రూపాయలు మనం వాడుకునే ఖర్చుల్లో 10 రూపాయలు ఆ ఉండిలో వేయండి. అవి మీరు మంచి పనికి ఉపయోగించండి, మీకు చాలా బాగుంటుంది అనేసి అనింది. ఓకే అండి, ఇంకా అయిపోయింది ఇంట్లో.